భక్తితో విశ్వాసంతో ఈ పరిశుద్ధ బలి పూజలో పాల్గొందాం. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఇప్పుడు మేము సమర్పించేటువంటి దివ్య బలి పూజ కడప మేత్రాసనం రామాపురములో మరియ తల్లి కన్నీరు కార్చినటువంటి ప్రతిభ అనేటి సిస్టర్ కావటానికి వచ్చినటువంటి అమ్మాయి పంచగాయాలు పొందినటువంటి ఆ యొక్క ఆలయములో ఈ దివ్య బలి పూజను సమర్పిస్తున్నాం. మేము ఈ బలి పూజలో పాల్గొంటున్న మీ అందరి కోసం ఇదిగో ఈ దివ్య బలి పూజలో ప్రార్థన చేస్తాం మీ ఉద్దేశాల కొరకై. అదేవిధంగా ఈ యూట్యూబ్ ద్వారా ఎవరైతే ఈ బలి పూజలో భక్తితో పాల్గొంటున్నారో వారందరి కోసం కూడా ఈ రోజున ప్రత్యేకంగా ప్రార్థించబోతున్నాం. అదేవిధంగా సురేష్ ఫాదర్ గారు కూడా ఒక ఉద్దేశాన్ని చదువుతారు, ఆలకించుదాం. కొత్తపాలెం నర్సయ్య కుటుంబంలో శాంతి సమాధానము, కుటుంబ సభ్యులకు మంచి ఆరోగ్యం దొరకాలని ఈ దివ్య బలి పూజలో ప్రార్థన చేద్దాం. మరియు గుంటూరు మేత్రాసం నుండి స్వర్గస్థులైన ఆనందరావు గారి ఆత్మశాంతి కోసము వారి కుటుంబంలో దేవుడు ధైర్యాన్ని నింపమని ఈ దివ్య బలి పూజలో ప్రార్థన చేద్దాం. ఈ పవిత్ర స్థలానికి ఎంతోమంది వస్తూ పోతుంటారు. అందరూ ఏ విధంగా అయితే సురక్షితంగా ఇక్కడికి వస్తారో అదే విధంగా సురక్షితంగా వాళ్ళు ఇంటి చేరుకోవాలని కూడా ఈ దివ్య బలి పూజలో ప్రార్థన చేద్దాం. పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమునా ప్రభువు మీతో ఉందురుగాక. ప్రభునందు మిక్కిలి ప్రియులకు సహోదరి సహోదరులారా, మరియ తల్లి వివిధ ప్రాంతాలలో దర్శనమిచ్చి తన బిడ్డలమైన మనము మారు మనసు పొందాలి, హృదయ పరివర్తన చెందాలి, తన కుమారుని సన్నిధికి రావాలి అని కోరుకుంటుంది. అన్నిటికంటే ముఖ్యమైనటువంటి సందేశం ఏమిటి అంటే పాపులు పశ్చాత్తాపపడాలి, పవిత్రులుగా మారాలి, పునీతులు కావాలి. ఆ తల్లి కోరిక మన ఎడల. అదిగో ప్రతిభ అనే అమ్మాయి ద్వారా కూడా దేవుడు మరియ తల్లి ద్వారా ఇచ్చిన సందేశం ఏమిటి అంటే ఎక్కువగా ప్రార్థన చేయండి, పాపుల మారు మనసు కొరకై ప్రార్థన చేయండి. ఫాతిమాలో, వెలంగనీలో, లూర్దు నగరంలో మరియ తల్లి ఇచ్చే సందేశం అదే. ప్రతి దివ్య బలి పూజలో కూడా మనం చేసేదే ప్రారంభములో పశ్చాత్తాప సాంగ్యం. మన పాపాల కొరకై పశ్చాత్తాపడి దేవా నేను తప్పు చేశాను, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా తప్పు అని చెప్పి నన్ను క్షమించండి అని వేడుకుంటాం. కాబట్టి ఒక్క నిమిషం పాటు అందరూ చేతులు జోడించి మనలో ఉన్నట్టు పాప మాలిన్యాన్ని జ్ఞాపకం చేసుకొని, మన పొరపాటులను జ్ఞాపకం చేసుకొని, దేవా మేము పాపులమయ్యా మమ్మ క్షమించు తండ్రి, నీ శిలువ రక్తముతో మమ్మ కడుగు నాయన అని పశ్చాత్తాపముతో మన పాప క్షమాపణ కొరకై ఆ దేవుని వేడుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా పాపను ఒప్పుకొనిచున్నాను. ఎలయన తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపము చేసేతను. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత పరిశుద్ధ మరియమ్మ తను సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మన నిత్య జీవితమునకు చేర్చుదురుగాక. ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. సర్వశక్తి గలవో నిత్య సర్వేశ్వర, నీ సేవకులమైన మేము శారీరకమగను మానసికమగను సదా ఆరోగ్యం అనుభవించి సంతోషించు భాగ్యమును దయచేయము. నిత్య కన్య అయిన పరిశుద్ధ మరియ మాత విజ్ఞాపన ప్రార్థనా సహాయమున ఈ లోక దుఃఖ దరిద్రముల నుండి విముక్తి పొంది పరలోక నిత్యానందమును తనివి తీరా అనుభవింతుముగాక. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పట్టణం చదివలిపి రండమ్మ. అపోస్తలుల కార్యములు 25వ అధ్యాయము
13వ వచనం నుండి 21వ వచనం వరకు. అపోస్తలుల కార్యములు 25వ అధ్యాయము 13వ వచనం నుండి 21వ వచనం వరకు. కొంతకాలము గడిచిన పిదప అగ్రిప్పరాజు బెర్నీసు కైసరియలోని ఫెస్తునకు స్వాగతము చెప్పుటకు వచ్చిరి. అక్కడ వారు చాలా దినములు ఉన్న పిదప ఫెస్తు పౌలు పరిస్థితిని అగ్రిప్పరాజునకు ఇట్లు వివరించెను. ఇచ్చట ఫెలిక్సు చే ఖైదీగా ఉంచబడిన వాడు ఒకడున్నాడు. నేను యెరూషలేమునకు వెళ్ళినప్పుడు యూదుల ప్రధాన అర్చకులు, యూదుల పెద్దలు అతనికి వ్యతిరేకముగా నిందారోపణ చేసి అతనిని శిక్షింపుడని కోరిరి. ముద్దాయి తనపై నేరారోపణ కావించు వారిని ముఖాముఖిగా కలుసుకొని తన పక్షమున తాను వాదించుకొనక పూర్వమే అతనిని ఇతరులకు అప్పగించు పద్ధతి రోమీలకు లేదని నేను వారితో చెప్పితిని. వారందరూ ఇచ్చటకు వచ్చినప్పుడు నేను కాలము వృధా చేయక మరుసటి దినముననే న్యాయసభలో కూర్చుండి ఆ మనుషుని లోనికి తీసుకొని రమ్మని ఆజ్ఞాపించి తిని. అప్పుడు అతని విరోధులు లేచి నిలుచుండి వారు ఆరోపింతురని నేను అనుకొనిన నేరము ఏదియూ అతనిపై మోపలేదు. వారు తమ మతమును గూర్చి పౌలు చేత సజీవుడని చెప్పబడు మృతుడగు యేసును గూర్చి మాత్రమే వారు వాదులాడిరి. ఈ విషయములను గురించిన సమాచారమును ఎట్లు పొందగలనో నిర్ణయించుకొనలేక పౌలును యెరూషలేమునకు పోయి ఈ నిందారోపణలపై అచ్చట విచారింపబడుట తనకిష్టమేనా అని నేను అడిగి తిని. కాని పౌలు తనను సంరక్షణలో ఉంచి తన విషయమును చక్రవర్తినే నిర్ణయింపనిండు అని నన్ను కోరెను. అందుచే అతనిని చక్రవర్తి వద్దకు పంపెడు వరకు సంరక్షణలో ఉంచవలనని నేను ఆజ్ఞాపించి తిని అని అనెను. ఇది ప్రభువాక్కు. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. యెహోవా నీ నామము యేసును ప్రార్థించగా మన్నాను కురిపించితివి, మోషేను ప్రార్థించగా మన్నాను కురిపించితివి, యెహోషువ ప్రార్థించగా సూర్య చంద్రులనాపితివి, యెహోషువ ప్రార్థించగా సూర్య చంద్రులనాపితివి. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. ప్రభు మీతో ఉందురుగాక. పునీత యోహాను గారు రాసిన క్రీస్తు సువార్తలోని ఈ భాగము అధ్యాయము 21 వచనములు 15 నుంచి 19 వరకు. వారు భుజించిన పిమ్మట యేసు సిమోను పేతురుతో, యోహాను పుత్రుడైన సిమోను, నీవు నన్ను వీరందరికంటే ఎక్కువగా ప్రేమించుచున్నావా అని అడిగాను. అందుకు పేతురు, అవును ప్రభు, నేను మిమ్ము ప్రేమించుచున్నాను అని మీరు ఎరుగుదురు అని సమాధానం ఇచ్చెను. అప్పుడు యేసు, నీవు నా గొర్రె పిల్లలను మేపుము అని చెప్పెను. యోహాను పుత్రుడైన సిమోను, నీవు నన్ను ప్రేమించుచున్నావా అని యేసు రెండవ పర్యాయము అతన్ని అడిగాను. అవును ప్రభు,
నేను మిమ్ము ప్రేమించుచున్నానని నీవు ఎరుగుదువు అని పేతురు బదులు పలికెను. నా గొర్రెలను కాయము అని యేసు చెప్పెను. యోహాను పుత్రుడైన సీమోను, నీవు నన్ను ప్రేమించుచున్నావా అని 3వ పర్యాయము యేసు అతనిని అడిగెను. నీవు నన్ను ప్రేమించుచున్నావా అని యేసు 3వ పర్యాయము అడిగినందున పేతురు మనసు నొచ్చుకొని, ప్రభు, నీకు అంతయును తెలియను, నేను నిన్ను ప్రేమించుచున్నాను అని మీరు ఎరుగుదురు అనెను. అప్పుడు యేసు, నా గొర్రెలను మేపుము అనెను. ఆయన అతనితో, నేను నీతో నిత్యంగా చెప్పుచున్నాను, నీవు యువకుడుగా ఉన్నప్పుడు నడుము కట్టి నీవు వెళ్ళదలిచిన చోటకు వెళ్ళడివాడవు. కానీ నీవు వృద్ధుడైనప్పుడు నీ చేతులు చాచెదవు. అప్పుడు వేడొకడు నీకు నడుము కట్టి నీవు వెళ్ళుటకు ఇష్టపడని చోటకు తీసుకొని పోవును అని చెప్పాను. పేతురు ఎట్టి మరణముతో దేవుని మహిమపరుచుచున్నాడో సూచించుటకు ఆయన ఇట్లు పలికి, నన్ను వెంబడించుము అని అతనితో అనెను. ఇది క్రీస్తు సువిశేషము. 2 నిమిషాల పాటు కూర్చుందామా? అందరూ చేతులు చాచి దేవుని నామాన్ని మహిమపరచుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. యేసువా వందనం, యేసువా స్తోత్రం, తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా స్తోత్రం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. మీకు అందరికి ఒక ప్రశ్న, మీరందరూ మీ పిల్లలను ప్రేమిస్తున్నారా? మీ పిల్లలంటే ఇష్టమేనా? ఇష్టమా లేదా? ఇష్టమా కష్టమా? ఇష్టమే. మరి మీ పిల్లలు ఏదైనా అడిగితే ఇస్తారా లేదా? అవసరమైంది. మీ పిల్లలు ఏదైనా చెయ్యమంటే చేస్తారా లేదా? చేస్తారా? అవసరమైంది. పిల్లోడికి మంచి జరుగుద్ది అనుకుంటే చేస్తారా లేదా? ఎందుకని మీ పిల్లల్ని ఏం చేస్తున్నారు? ప్రేమిస్తున్నారు. కాబట్టి మన ఒక వ్యక్తిని ప్రేమించినప్పుడు ఆ వ్యక్తిని బాధ పెట్టకుండా ఉండాలి అనుకున్నప్పుడు ఆ వ్యక్తికి మంచి జరుగుద్ది అన్నదాన్ని చేస్తాం మనం, చెడు జరుగుద్ది అన్నదానిని చెయ్యం. అవునా కాదా? రైట్. ఒకవేళ మన పిల్లలు, మన సొంత బిడ్డలు దారి తప్పిపోతున్నారు, మొదటగా ఏం చేస్తాం? మనం వాళ్ళని గద్దిస్తాం. ఎవరన్నది? గద్దిస్తాం. తర్వాత మందలిస్తాం. ఏం చేస్తాం? మందలిస్తాం. ఇంకా మాట వినకపోతే ఏం చేస్తాం? కర్ర తీసుకొని దెబ్బేస్తాం. కర్ర తీసుకొని ఏం చేస్తారండి? దెబ్బేస్తాం. పెద్దోడు అయిపోయాడు, 20 సంవత్సరాలు వచ్చినాయి, ఇంకా మాట వింటల్లా, ఏం చేస్తావు నువ్వు? ఏం చేస్తాం? కన్నీటితో ప్రార్థన చేస్తాం. ఎస్, చాలామంది తల్లులు ఈ మధ్య కాలంలో నాకు ఫోన్ చెయ్యగానే మొట్టమొదటిగా వాళ్ళు చేసేది ఏంటంటే ఏడవడం. అయ్యా, నా పిల్లవాడు మంచి మార్గంలో లేడు, నా కూతురు పెద్దదైంది, చెడు మార్గంలో నడుస్తుందయ్యా, వాళ్ళ కోసం నేను చేయగలిగింది ఏమీ లేదయ్యా, కన్నీటితో ప్రార్థన చేయటం. ప్రభునందు ప్రియులకు దేవుని బిడ్డలారా, పవిత్ర బైబిల్ గ్రంథములో ఏ తల్లి అయినా ఏ తండ్రి అయినా కన్నీటితో ప్రార్థన చేస్తే దేవుడు వెంటనే పరిగెట్టుకొని వచ్చి వారి ప్రార్థనని ఆలకించాడు, అద్భుతాలు చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నాయును విత్తంతువు కుమారుడు చూస్తూ ఉంటే యేసుప్రభు ఏమన్నాడు? అమ్మా ఏడవవద్దమ్మా అని చెప్పి మరణించినటువంటి తన కుమారుని జీవముతోటి లేపాడు. అర్థమైందా? యాయిరు తన కుమార్తె మరణావస్థలో ఉండగా వచ్చి ప్రభువు పాదాల మీద పడి కన్నీటితో అడగగా వెంటనే తన కుమార్తెను సజీవురాలిగా మార్చాడు. లాజరు మరణించి
మార్తా మరియమ్మలు కన్నీటితో ఉండగా ఆయన కూడా వాళ్ళతో పాటు కన్నీడు కార్చాడు. మరణించిన లాజరును సజీవముతోటి లేపాడు. ప్రియులారా, కన్నీటి ప్రార్థన శక్తివంతమైన ప్రార్థన. కన్నీటి ప్రార్థన శక్తివంతమైన ప్రార్థన. గుర్తుపెట్టుకోండి ఈ మాటని. దేవుని ముందు కన్నీరు కార్చగలిగినటువంటి వాడు ఎవడి ముందైనా కానీ దృఢంగా నిలబడగలడు, బలంగా నిలబడగలడండి. కన్నీటి ప్రార్థనలో మహాశక్తివంతమైన రహస్యాలు ఉన్నాయండి. బైబిల్ గ్రంథంలో కన్నీరు కార్చినటువంటి గొప్ప వ్యక్తులు ఉన్నారు. అన్నాకి పిల్లలు లేనప్పుడు దేవుని సన్నిధికి వచ్చి వేదనాపూరితమైన గుండె పగిలిన హృదయంతో కన్నీరు కార్చగా దేవుడు ఆమెను ఆశీర్వదించాడు. ఆ తల్లి, అయ్యా ఒక్క కుమారుని ఇస్తే చాలయ్యా అంటే 4 కుమారులని కుమార్తెలను కూడా ఇచ్చాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. గొడ్రాలైనటువంటి ఆ తల్లి యొక్క గర్భాన్ని పండించాడు. మహా గొప్ప అద్భుతాన్ని చేశాడు. పాపములో పడినటువంటి దావీదు ప్రియులారా పాపాన్ని క్షమించమని కన్నీటితో ప్రార్థన చేశాడు. కీర్తనల గ్రంథంలో తాను రాసుకున్న కీర్తనలో 6, 7, 8లో నేను కన్నీరు కారుస్తూ ఉండగా రాత్రి అంతయు నా తలదిండు నా కన్నీటితో నానుచున్నది అంటాడండి. ఎలా ఏడ్చాడంటే దేవుడి సన్నిధిలో తలదిండు ఏమైందంట? నానిపోయిందంటండి. కానీ వేకువనే దేవా నీవు నాకు పరమానందమును వసగితివి అంటాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పాపము చేసిన దావీదు ఇదిగో పెంటలో కూర్చొని గోనె తాల్చి బూడిద పోసుకొని కన్నీటితో దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ 51వ కీర్తన రాశాడు. దేవుడు అతని పాపాన్ని ఏం చేశాడు? క్షమించాడు, మన్నించాడు. నినవే ప్రజలు ప్రియులారా, వారు చేసిన పాపానికి దేవుని సన్నిధికి వచ్చి కన్నీటితో ప్రార్థన చేస్తే దేవుడు వారి మొరని ఉపవాసముతో ప్రార్థన చేస్తే వారి మొరను ఆలకించి వారి మీదకి తెద్దామనుకున్న శాపానికి బదులుగా వారిపైకి దీవెనలు ఆశీర్వాదాలు తీసుకుని వచ్చాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఈ విధంగా మనకు బైబిల్ గ్రంథంలో చాలామంది కనబడతారండి కన్నీటి ప్రార్థన చేసినటువంటి వారు. ఈ రోజున మనం ఈ కడప మిత్రాసనములో రామాపురం అనేటువంటి విచారణలో అదిగో కన్నీరు కాచిన మరియ తల్లి యొక్క స్వరూపం ప్రక్కన నిలబడి మనం దివ్యబలి పూజలో పాల్గొంటున్నాం. ప్రియులారా, మరియ తల్లి యొక్క కన్నీరు దేనికి పరమార్థం అంటే మన బిడ్డలము తన మాట వినకుండా తాను చూపించిన దారిని మరచి దేవుడిచ్చినటువంటి ఆజ్ఞలను మరచిపోయి పాపములో పడుతూ ఉండగా ఏ విధముగా ఒక తల్లి తన కుమారుడు చెడు మార్గంలో వెళుతుంటే కన్నీటితో దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తుందో, ఏ విధముగా తన బిడ్డలు బాధలు వేదనలు అనారోగ్యం అస్వస్థతలో ఉన్నప్పుడు ఏ రీతిగా ఒక తల్లి ఒక తండ్రి దేవుని సన్నిధికి వెళ్ళి కన్నీటితో ప్రార్థన చేస్తారో మరియ తల్లి యొక్క కన్నీరు కూడా దానికి సాదృశ్యంగా మనందరము స్వీకరించాలి. తన బిడ్డలమైన మనందరము కూడా పాపాంధకారము మునిగిపోతుండగా మన పాపాలు క్షమించమని దేవుని సన్నిధిలో కన్నీరు కారుస్తూ ఉంది. మనం మారాలి అని ఆ తల్లి మన కొరకై కన్నీరు కారుస్తూ ఉంది. ఇంతకుముందు ఫాదర్ గారితో మాట్లాడుతున్నానండి, ప్రసాద్ ఫాదర్ గారితో మాట్లాడుతున్నా. ఇద్దరు కూడా ఏంటి ఇది దేనికి సాదృశ్యం అని అంటే ఇద్దరం తెలియకుండా ఒకేసారి అంటున్నాం, ఇంకేముంది మానవాళి పాపమును విడిచిపెట్టాలని వేదనకి గురుతు అని చెప్పారు ఫాదర్ గారు. బాధకి గురుతు అని, శ్రమలకు గురుతు అనే పదాన్ని వాడారు ఫాదర్ గారు. దేనికి గురుతు అండి? మరియ తల్లి కన్నీరు శ్రమలకి. దేనికి ఆమె శ్రమ పడుతుంది? తమ బిడ్డలమైన మనము వ్యాధులతో బాధలతో అనారోగ్యాలతో కొనరిల్లుతుంటే ఆ తల్లి కన్నీరు కారుస్తుందండి. పిల్లలు బాధలతో ఉండి తల్లిదండ్రులు చప్పట్లు కొట్టుకుంటారా? డాన్సులు వేస్తారా? ఏం చేస్తారు? వాళ్ళు ఎడుతారండి, వాళ్ళు కన్నీరు కారుస్తారు. మన బాధలు చూసి ఆ తల్లి కన్నీరు కారుస్తుందండి. అదేవిధంగా పంచగాయాలు దేనికి గురుతంటే అది కూడా శ్రమలకే గురుతు ప్రియులారా. ఎందుకు యేసు పంచగాయాలు పొందాడు సిలువలో? మనందరి పాపాలు కూడా క్షమించటం కొరకై. ఆయన మన పాపాలు తన మీద వేసుకొని పేతురు గారు రాసిన మొదటి లేఖలో అంటాడు, ఆయన సిలువకు దాన్ని తీసుకుని వెళ్ళి మనల్ని క్షమించాడు అంటాడు. ఆ శ్రేష్టమైన అమూల్యమైనటువంటి క్రీస్తు యొక్క రక్తము ద్వారా మన పాపాలు కడగబడ్డాయి అంటాడు పిల్లరా. ఈ రోజున పంచగాయాల గురించి మరియ తల్లి యొక్క కన్నీటి గురించి మనం ధ్యానం చేస్తుండగా ఆ పవిత్రమైన స్థలములో ఆ యొక్క సిస్టర్ అవటానికి వచ్చినటువంటి ఆ అమ్మాయి యొక్క పంచగాయాలు పొందినటువంటి ఈ పవిత్రమైన స్థలములో ఆ మరియ తల్లి యొక్క
ఆ కన్నీరు పొందినటి స్థలంలో మనందరం ఉండి ప్రార్థన చేస్తూ ఉండగా ఈనాటి వాక్యాన్ని మనం చూడాలి ఒకసారి. ఏమిటి? యేసు ప్రభు పేతురు గారి దగ్గరికి వచ్చి ఏమన్నారు? 3 సార్లు అడిగారు, పేతురు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? నీవు నన్ను వీరికంటే ఎక్కువగా ప్రేమిస్తున్నావా అని అడుగుతున్నారు. ఈ రోజున మనందరినీ ప్రభు అది అడుగుతున్నాడు. ఎవరైతే ప్రభువును ప్రేమిస్తారో వారు దేవుని యొక్క ఆజ్ఞలను నన్ను ప్రేమించువాడు నా ఆజ్ఞలను పాటిస్తాడు. అర్థమైందా? అటువంటి వారు దేవుని సంతోష పెడతారు. కానీ దేవుని యొక్క ఆజ్ఞలను పాటించినటువంటి వారు దేవుని ప్రేమించరు, దేవునికి కన్నీరు కార్పిస్తారు. పిల్లరా, ఈ రోజున మనందరము కూడా మరియ తల్లి కన్నీటిని చూసినప్పుడు, ఆ బిడ్డ యొక్క పంచగాయాలు చూస్తున్నప్పుడు మన పాపాన్ని మనం విడిచిపెట్టాలి, మన చెడుని మనం విడిచిపెట్టాలి, మన చీకటి కార్యాలను మనం విడిచిపెట్టి పవిత్రులముగా మారి దేవుని సంతోష పెట్టేటువంటి వారముగా మనందరం మారగలిగినప్పుడు మన జీవితాలు ఆశీర్వాదకరముగా, దీవెనకరముగా, దేవునికి ఇష్టమైనటువంటి రీతిలో, ఇదిగో మనం చదువుకున్న 2 ఆదివారాల ముందు ఏమిటి అంటే, ఇదిగో మీరు నా స్నేహితుల కుదురు ఎప్పుడు మీరు నా మాటలు పాటించినప్పుడు అంటారు. మనం దేవునికి స్నేహితులుగా మారిపోతాం. అటువంటి స్నేహితులుగా, సంతోషపెట్టేటువంటి వారిగా, ఆ తల్లికి తగినటువంటి బిడ్డలుగా మనందరం జీవించాలని, అందుకు కావలసిన వరాలని, ఆశీర్వాదాలని ఆ మరియ తల్లి యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా ఆ దేవాది దేవుడు మనకు ప్రసాదించమని అందరం ఒకసారి అందరు చేతులు చాచి దేవునికి స్తోత్రాలు చెల్లించుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. యేసువా వందనం, యేసువా వందనం, యేసువా స్తోత్రం. తండ్రి వందనం, తండ్రి స్తోత్రం. ఆత్మదేవా వందనం, ఆత్మదేవా స్తోత్రం. త్రియేక దేవా వందనం, త్రియేక దేవా స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, ప్రేమామయుడా, నీ పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభువా, ఈ రామాపురం అనే గ్రామంలో తండ్రి కొన్ని దినాల క్రితం మరియ తల్లి కన్నీరు కార్చినటువంటి, పంచగాయాలు పొందినటువంటి స్థలంలో చేరి ఈనాడు దివ్యబలి పూజలో పాల్గొంటుండగా నా తండ్రి, ఇదిగో మీరు మాకు ఇచ్చినట్టు గొప్ప ధన్యతను బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. మీరు మాకు ఇచ్చినట్టు ఈ అవకాశాన్ని బట్టి మీకు స్తోత్రాలు తెలియజేస్తున్నాము తండ్రి. ప్రత్యేకమైన రీతిలో ప్రభువా, ఇక్కడ వచ్చినటువంటి బిడ్డలందరికీ గాను మీకు స్తోత్రాలు తెలియజేస్తున్నాము తండ్రి. నాయన, మమ్మల్ని మేము మీకు సమర్పిస్తున్నాము తండ్రి, మీకు అర్పించుకుంటున్నాము తండ్రి. ఇక్కడికి వచ్చిన బిడ్డలు, రాబోయే బిడ్డలు, ఇంతకుముందు వచ్చిన బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఎంతో వేదనతో, బాధలతో, కష్టాలతో, కన్నీటితో ప్రభువా నీ బిడ్డలకు ఇక్కడికి వస్తున్నారు తండ్రి. నీ తల్లి అయిన మరియ తల్లి యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా వారి బాధలన్నిటిని, కష్టాలను, కన్నిటిని ఆలకించండి నాయన. వారి వేదనను తొలగించండి నాయన. నీ కృపను వారి మీద కొమ్మరింపచ్చండి చేయండి ప్రభువా. నీ దగ్గర ఉన్నటువంటి శ్రేష్టమైన దీవెనలను, అద్భుతమైన ఆశీర్వాదాలను ప్రభు నీ బిడ్డల మీద కొమ్మరింపచేయండి ప్రభువా. మేమందరం కూడా పాపాన్ని విడిచిపెట్టి పరిశుద్ధత వైపు ప్రయాణం చేసుకుంటూ నీ సన్నిధికి వచ్చి నీ వలె నేను పరిశుద్ధులైనట్లు మీరు కూడా పరిశుద్ధులై ఉండండి అని ఆహ్వానిస్తున్నావు తండ్రి. నీ తల్లి పరిశుద్ధురాలైనట్లు మేము కూడా పవిత్రంగా జీవించడానికి కావాల్సిన శక్తిని ప్రసాదించండి. మా కోసం ప్రార్థించండి అని అడిగినటువంటి వీళ్ళందరి కొరకే ప్రార్థిస్తున్నాము తండ్రి. వారందరినీ కూడా ఈ మరియ తల్లి యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా దీవించి, ఆశ్రయించి, కాపాడి నడిపించమని మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అర్పణ గీతం పాడుకుందాం అందరము కూడా భక్తితో. నీ దాసుల కానుక మన్నించవా, నీ రాజన నీ సన్నిధిలోనికి రాలేము మేము, నీవు కోరిన కానుక నీ సన్నిధిలోనికి రాలేము మేము, నీవు కోరిన కానుక మాతను మనసు నీకే అర్పించేము, మాతను మనసు నీకే అర్పించేము, అర్పణ చేయగా వచ్చాము మేము.
సహోదరి సహోదరులారా, మీరు నేను అర్పించి ఈ బలి సర్వశక్తి గల ప్రతి అయిన సర్వేశ్వరునికి ప్రీతికరమనట్ల ప్రార్థించండి. అంశతి మహిళ కొరకును మనకి వారి సత్రి సభ యొక్క ప్రయోజనం కొరకును వారా ఈ బలిని స్వీకరించుగాక. ఓ ప్రభువా, ఈ బలి అర్పణములతో పాటు మా విన్నపములు కూడా దయతో స్వీకరింపము. నీ కుమారుని తల్లి అయినటువంటి కన్య మరియ మాత విజ్ఞాపన ప్రార్థనము ద్వారా మేము అడుగు సహాయం మాకెల్లప్పుడు లభించి మా కోరికలు తీరునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. న్యాయము. ప్రభు అయిన దేవ, పావన పిత, సర్వశక్తి నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ నీ చోట నీ కృతజ్ఞతావందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఈ దినము పరిశుద్ధ కన్య మరియమ్మ గారిని జ్ఞాపకం చేసుకొనొచ్చు, కొనియాడుచు నీ నామమును స్తుతించి సన్నుతించి మహిమపరచుచున్నాము. ఆ తల్లి పవిత్రాత్మ వరప్రభావమున నీ ఏకైక స్తుతిని గర్భమున మోసను. తన కన్యత్వపు ఘనతను పోగొట్టుకొనకుండా నిత్యజ్యోతియు మా ప్రభువునైన యేసుక్రీస్తును ఈ జగతికి ప్రసాదించను. క్రీస్తు ద్వారా దూతలు ఈ మహత్వమును పొగడుచున్నారు, అధిపతులు ఆరాధించుచున్నారు, శక్తిమంతులు వణకుచున్నారు. పరమండలమందలి బలవంతులను, ఆనంద పరవశులను, భక్తి జ్వాలకులను ఏకీభవించి ఉప్పొంగుచుని స్తుతులను పాడుచున్నారు. వారితో మా స్తుతులను ఏకము చేసి నిన్ను దీనభావముతో స్తుతించుట ఎట్లనగా, పవిత్రుడు 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 పరలోకమును భూలోకమును వీలున్న వాళ్ళందరం మోకరించుదాం జాగ్రత్తగా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఏ విధమున ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమునందుకొని మీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఎలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరల మీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఎలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము మా యేసు కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమనస్సుకి అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమును నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రలనుగా చేసినందుకు మీకు వందనములు చెప్పుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారము మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుకొనుచున్నాము. ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించున్న మీ శ్రీసభను జ్ఞాపముంచుకొనుము. మా ఫ్రాన్సిస్ జగద్గురువులను, మా గాలిబాలి పీఠాధిపతులను, గురువులందరితో పాటు మమ్మను మీ ప్రేమ యందు పరిపూర్ణులను చేయుము.
నమ్మకం చంపిన మా సహోదరి సహోదరులను మీ కనుగమించిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకున్నాము. వారిని మీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకున్నాము. మా అందరిపై దయ చూపి దేవుని కన్య తల్లియగు పరిశుద్ధ కన్య మరియ మాతతోనూ ఆయన బతుకు జొజప్ప గారితోనూ దేని అపోస్తులతోనూ వేద సాక్షులతోనూ పునీత పాద్రే పియో గారితోనూ పునీత అంతోని వారితోనూ సకల పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవములో భాగమును ప్రసాదించండి. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మిమ్ము స్తుతించి మహిమపరచుదుము. క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ అందరం లేచి నిలబడి ప్రభు క్రీస్తు నేర్పిన పరలోక ప్రార్థనను భక్తితో ప్రార్థించుకుందాం. పరలోకమందుడు మా యొక్క తండ్రి, ప్రభువా అన్ని కీడులను మమ్మ రక్షించండి. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపుడు. మీ దయానుగ్రహంలో మేము పాపం నుండి విముక్తులమై ఎట్టి కలతలకు గురి కాకున్నట్లు చేయుడు. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు రాకడని నిరీక్షించుచుందము. శాంతిని మీకు ఇచ్చుచున్నాను, నా శాంతిని మీకు వసగుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములను పాటింపక మీ శ్రీసభ విశ్వాసమును కటాక్షింపుడు. మీ చిత్త ప్రకారము దానికి శాంతి సమాధానము ఐక్యమును అనుగ్రహింపుడు. యుగ యుగములు జీవించుచు పరిపాలించడు ప్రభువా. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక. ఒకరితో ఒకరము క్రీస్తు ప్రభుని శాంతి సమాధానం తెలుపుకుందాం. Peace be with you, Father. Peace be with you, Father. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపను పరిహరించడి క్రీస్తు ప్రభువు. ఈ పరిశుద్ధ విందులో పాల్గొన పిలువబడిన మనమందరము ధన్యులము. క్రీస్తు శరీర రక్తం సూచన: కేవలం రోమన్ కథోలికులు మాత్రమే ఈ దివ్య ప్రసాదాన్ని స్వీకరించుటకు ముందుకు రావలేను. ఎవరైతే మిగిలిన మన క్రైస్తవ సహోదరులు ఉంటారో అక్కడే కూర్చొని ప్రార్థన చేసుకోండి.
కూర్చున్నా ఇక్కడ మీరు ఇచ్చినటువంటి విన్నపాలన్నీ మళ్ళీ మేము ఆరాధనలు తీసి రోజు ఆ విన్నపాల కోసం ప్రార్థన చేస్తూ ఉంటాము. మీరు నిరుత్సాహపడద్దు, ఇక్కడ పూజలు కొన్ని చదవలేదని. పూజ ఉద్దేశాలు మాత్రమే ఇక్కడ చదువుతారు. మీ వ్యక్తిగత విన్నపాలు మాత్రం ఆ డబ్బాలో అక్కడ వేసుకోగలరు. వారు వ్యక్తిగత అవసరం విన్నపాలను బట్టి కొద్దిమంది ఒక్కొక్క రోజు కోసమని దీపానికి వచ్చిన ఖర్చులు కానీ వాళ్ళే నూనె తీసుకొచ్చిస్తారు. వాళ్ళ ఉద్దేశాలు కూడా ఆ దీపం వెలిగిస్తూ ఉంటాము. ఎవరైనా కాకుంటే ముందు రాగలరు. ఈరోజు మాకు ఇక్కడ దివ్యబలి పూజ సమర్పించుకునే అవకాశం ఇచ్చినటువంటి విచారణ గురువులు రెవరెండ్ ఫాదర్ జాన్సన్ గారికి, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఫాదర్ గారు, ఈ హౌస్లన్నిటికీ ఇన్ఛార్జ్ అయినటువంటి ఫాదర్ సురేష్ గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలను తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ. అందరం లేచి నిలబడి చివరి ప్రార్థన చేసుకుందాం. ప్రార్థించుదము. ఓ ప్రభువా, స్వర్గపు ఆహారమును భుజించిన మేము నీ కరుణ కొరకు అర్థించుచున్నాము. పరిశుద్ధ కన్య అయిన మరియమాత సంస్మరణను కొనియాడుచు, ఆ తల్లి అనుసరించిన మార్గం నడచుచు, ఆమె వలె సంపూర్ణ విధేయతతో రక్షణ కార్యమందు యోగ్యమైన విధముగా సహకరింతుముగాక. మా ప్రభువు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉందురుగాక. పరిశుద్ధ ఫాతిమా మాత మధ్యస్థ ప్రార్థన ద్వారా సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్ర ఆత్మ మిమ్మందరిని ఆశీర్వదించి కాపాడుదురుగాక. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. హల్లెలూయా, హల్లెలూయా.